హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి లగేజీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను తణుకు మా బావగారు అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాను. బస్కి వెళ్తున్నానండి. నిన్నటిది వాళ్ళు బస్ మారి మళ్ళీ 2, 3 చోట్ల దిగి ఎక్కాలన్నమాట. అయినా సరే తప్పదు కాబట్టి లగేజ్ తీసుకెళ్ళిపోతున్నాను. 10 డేస్ పైన నేను ఉంటాను తణుకులో. ఇది నా లగేజీ అనమాట. అలాగే 100 రూపాయలు ఇచ్చేస్తారు చిల్లర ఎక్కడి నుంచి తెస్తాం ఉదయాన్నే. ఈ డైలాగ్ ఫేమస్ అవుతుంది అందుకని నేనైతే వెళ్ళగానే వీడియో ఆన్ చేసి ఉంచానన్నమాట. వెళ్తున్న కాడి నుంచి నా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఇదైతే లగ్న పత్రికలో సార్ అండి గిఫ్ట్స్ అనమాట. ఈ 3 గిన్నెలు అయితే వచ్చినాయి. ఒకటి చిన్నది, పెద్దది, ఇంకో చిన్నది, అలా 3 గిన్నెలు అయితే వచ్చినాయి. అలాగే స్వీట్స్ కూడా బూందీ అచ్చు, అలాగే జీడిపప్పు అచ్చు కూడా ఇచ్చారండి. ఇవి మా ఇంటికైతే రాలేదు, ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోవడం వల్ల 10 డేస్ వాళ్ళు రావడానికి కుదరక వాళ్ళు కూడా శుభలేఖ ఇవ్వడానికి రాలేదు. ఫోన్ చేశారు. ఇంక నేను మార్నింగే బస్ ఎక్కేసి వచ్చేసాను. ఈ లోపల పెళ్లి కార్డులు అవి అయితే ఇంటికి ఇచ్చి పంపించారంట. ఇంతకీ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ పాప పొడ్డది మా బావగారు పెద్ద అబ్బాయి పాప అనమాట. వాళ్ళు మా బావగారు మనవరాలు అవుతుంది. దీన్ని చూడడానికి కూడా నేను ఫస్ట్ నుంచి డెలివరీ అయినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను హైదరాబాద్. నాకైతే కుదరలేదు అనమాట. డైరెక్ట్ పెళ్ళికి వచ్చేసింది. 3 months వచ్చినాయి అనేసి వాళ్ళ బాబాయ్ పెళ్ళికి. నేను కూడా పెళ్ళిలో తను చూడడానికి వచ్చేసాను అనమాట. వాళ్ళ బాబాయ్ అయితే చిన్న ఆయన అనమాట. ఇప్పుడు పెళ్ళి అయ్యేదైతే 2 ఆయనకి పెళ్ళి అవుతుంది. ఈయన 3 ఆయన అయితే అసలు చిన్న పాపను అయితే వదలట్లేదు. తను జర్మనీలో ఉంటాడు. వచ్చిన దగ్గర నుంచి పాపని వదలడం లేదు. తన వంట అమ్మాయి పాపకు స్నానం చేయించి తన సాంబ్రాణి వేస్తుంది. పక్క నుండి వాళ్ళమ్మ పాప ఏడుస్తుందని ఏడవకూడదని చెప్తుంది. మేము చెప్పినట్టుగా మీరు చెప్పారు, కొంచెం ఎక్కుతుంది అన్నమాట. వంటల భాషలో చెప్పాలి నీకు. చెప్పండి, చెప్పేసుకో. మీరు అలా తీయకండి బాబు. నాకు అట్టికాయ బజ్జీ వేద్దామా? అటుగా మీరు ఏమనుకున్నారు? వామ్ పెట్టి మిరగా బజ్జీ మన నుంచి మండిచ్చేస్తున్నావు. వద్దులే, అట్టికాయ బజ్జీ వేసేద్దాం. తినలేకపోతున్నాము. ఇంకా బిర్యానీ మామూలుదా, క్యారెట్, బటానీ బిర్యానీ అదే మొన్న చేస్తే తిన్నారు. అలాగా మొన్న మీరు తిన్నారా? ఇప్పుడు రోజు అవుతున్నాయి, కొంత తగ్గించు. చాలా బాగుంది. మీకు ఏదో కొంత ఎక్కువైంది, ఉన్నవాడికి ఎక్కువ అవుతుందా? అదే తగ్గించుకున్నాం. కూర ఏంటండి? రైతా, పప్పు. మీరు రైతా అంటే నాకు అర్థం అవుతుంది. పెరి చట్నీ, ఉల్లి చట్నీ, పెరి చట్నీ, పులిహార, ఆ తర్వాత ఏమో పప్పు, ఆనపకాయ పులుసు. ఓకేనా? పులుసు ఏమీ లేదు. గుమ్మడికాయ పులుసు. అదే పులుసు. చిలకడ దుంపలు అయింది. నేను నిలుక్కో బయట పెళ్లి కొడుకుని చేసిన రోజు ఏమేమి వంటలు చేయాలో డిస్కషన్ చేస్తుంది అనమాట. తను వెళ్ళావో మేమేం చేయాలో ఐటమ్స్ చెప్తున్నాము. తను దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పాలంటే కొంచెంసేపు మేము కూడా నవ్విస్తూ ఉన్నాం అనమాట. కొంచెం తన మాటలు కూడా మేము విడిగా పెడుతున్నాను వీడియోలో. ఆ తర్వాత వేరే మేము నేను వచ్చిన రోజునే ఇంకో మా అత్తగారు వాళ్ళ అక్క మానవరాలది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే మండపాకు వెళ్ళాం అనమాట. అయితే నేను వెళ్ళి 12 years పైన అవుతుంది, 15 సంవత్సరాలు అవ్వచ్చేమో. ఆ ఊరు వెళ్ళి మా వాళ్ళైతే మొన్న వెళ్ళారండి, కానీ కార్డులో ఇవ్వడానికి డ్రైవరు తెలియక అడ్రస్ మర్చిపోయారు. వేరే చోటకి తీసుకెళ్ళారనమాట. అంటే ఆ ఊరు ఇంటికి తీసుకెళ్ళమనేసి వేరే చోట ఫంక్షన్ ఉంటే అక్కడ దిగేసాం. ఆ ఇల్లు అదే వాళ్ళు ఇంకా నైన్ తీరా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదనమాట. తర్వాత మాకు ఫుల్ డౌట్ వచ్చి ఇల్లు వాళ్ళదేనని అడిగితే కాదని చెప్పారు. ఇంకా మేము ఏం చేసామంటే దిగేసి కార్కి వేరే పని ఉందనేసి ఇంటికి పంపించేస్తాం వెళ్ళిపోమని. తీరా మేము అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు కాదనేసరికి మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చాడు. చెప్పండి సార్. వెనక్కి వచ్చాక మేము ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వీళ్ళందరూ మా అత్తగారు తరపు చుట్టాలు అనమాట. వాళ్ళ అక్కలు, అక్క కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ మనవరాళ్ళును
వీళ్ళందరితో నేను చానాళ్ళు అయింది ఇలా కలిసి మాట్లాడి. ఏది నేను అంటే తక్కువగా వెళ్తాను ఫంక్షన్లకి, మామూలుగా వెళ్తాం కానీ ఎక్కువ అటు సైడు తక్కువ అనమాట వెళ్తాం ఫంక్షన్లకి. వీళ్ళందరూ కలిసి మా మనవరాళ్ళు అనమాట. మనవరాలతో కలిసి నేను కూడా నానమ్మననేసి ఫొటోస్ తీసుకున్నాను, గుర్తుగా ఉంటాయని మెమోరీస్గాను. ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, చాలా ఇదిగా ఉండేవాళ్ళం అన్నమాట ఫ్యామిలీ అంటేని. ఇప్పుడు కొంచెం అటాచ్మెంట్లు బాగా తక్కువైపోయినాయి, నాకైతే మరీ తక్కువైపోయింది కొన్ని పరిస్థితుల వల్ల. ఇంకా అయినప్పుడు అంటే కొంచెం మనుషులన్నా కూడా ప్రేమ ఉన్నా కానీ కొన్నిసార్లు చంపేసుకోవాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులను బట్టి. వాళ్ళ మనవరాలు ఎంగేజ్మెంట్ అనమాట. వాళ్ళు ముందు చెప్పారు పెళ్ళి 17వ తారీఖున, ఆ రోజు రమ్మని ఒక రోజు ముందు ఉండాలని చెప్పారనమాట. మళ్ళీ ఆ పెళ్ళిలో కలుసుకుంటాం వాళ్ళందరినీ. మళ్ళీ మేము తిరిగి రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట తణుకు. మళ్ళీ ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసే పనులు ఉన్నాయి. ఈ లోపల మా చంటి బిడ్డ అనేసి సార్ కూడా ఆ రోజే తెప్పించారు, ఎందుకంటే మళ్ళీ ముందైతే పంచి పెట్టడం కష్టం అవుతుంది. ఎలాగా పెళ్ళికొడుకుని చేసిన రోజున అందరూ చుట్టాలది పిలుస్తారనమాట, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఆ రోజు ఇచ్చేయచ్చని ఆ రోజు తీసుకొచ్చారు. నేను సార్ది కూడా మీకు వీడియో పెట్టాను కదా, అవండి ఇవి సారీ. ఈ లోపల నేను సైకిల్ తొక్కుంటున్నాను అనమాట. నాకైతే ఎక్సర్సైజ్లు అవసరం లేదు, టైంపాస్ కోసం ఏదో సరదాగా అక్కడ ఉందనేసి మా అబ్బాయిది సైకిల్ ఉంటే నేను తను తొక్కుంటా కూర్చున్నాను కొంతసేపు. హడావిడిగా ఒక పక్కన పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మా బావగారి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలు అనమాట, వాళ్ళు అలాగే మా తోటికోళ్ళ చుట్టాలు కర్ణాటక నుంచి వాళ్ళు వచ్చారు. నేను వీడియో తీస్తున్నానని వాళ్ళందరూ ఫేస్లు కవర్ చేసుకుంటున్నారనమాట. అలాగే డెకరేషన్ అబ్బాయి కూడా వచ్చాడు, నైటు చేసేస్తాను మార్నింగ్ కదా అనేసి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఒక వారం రోజుల ముందు వచ్చింది పెళ్ళికొడుకుని చేయడం అనమాట, అందుకు వారం రోజులు కూడా నేను అక్కడ ఉండిపోయాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పెళ్ళికొడుకుని చేయడం అలా జరిగింది. ఇంకా సంగీతం, మంగళ స్నానాలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ వారంలో ఉన్నాయన్నమాట. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తర్వాత వీడియోలో పెడతాను. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.